ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మకమైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో ఆరాధన భాగంలో మీ వాక్యాన్ని మాకిచ్చి మమ్మల్ని బలపరచండి. ఇప్పటి వరకు పాటల ద్వారా మీ నామం మహింపరచబడింది, నమ్ముచూ ఉన్నాం. తండ్రి, నిజముగా ఎవరు ధన్యులో, నాయన ఎవరు ఆశీర్వదించబడినవారు అనే సత్యాన్ని పాట రూపంలో మాకు తెలియజేసినందుకు వందనాలు చెల్లిస్తూ, ప్రభా, మేము పాడిన రీతిగా మా జీవితాలు ఉండినట్లుగా, మేము ఆరాధించిన రీతిగా మా బ్రతుకులు ఉండినట్లుగా సహాయపడండి. ముందు సమయాన్ని దీవెనకరంగా చేసి మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధనలో ఒక మాట చదువుదాము. 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1 వచనము 4-5 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. 4వ వచనం 5వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఇందులో 2 భాగాలు మనం గమనించినప్పుడు దేవుని యొక్క ప్రేమ అనే మాట మనకు కనబడుతూ ఉంది. ఈ ప్రేమ ఎవరి మీద చూపించాడు అని అంటే, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారి మీద చూపించాడు. అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన వారి మీద ప్రేమను చూపించి ప్రభు ఏం చేస్తూ వచ్చాడనంటే, మనలను బ్రతికించడానికి తన మహాప్రేమ మన ఎడల కనబరిచాడు. మహాప్రేమ, గొప్ప ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ, మరి లాభము ఆశించని ప్రేమ ప్రభువు మన మీద చూపిస్తూ వచ్చారు. కాబట్టి ఈ ప్రేమ దేవుని యొక్క ప్రేమ. మానవుని యొక్క ప్రేమ ఎలాంటిది అంటే మనందరికీ తెలుసు. ప్రేమిస్తే ప్రేమిస్తారు, ద్వేషిస్తే ద్వేషిస్తారు. కానీ ఇక్కడ దేవుడు అటువంటి ప్రేమ కలిగిన వాడు కాదు. ఈయన మనల్ని ఎప్పుడు ప్రేమించాడు అంటే, జగత్తు పునాది వేయబడక మునిపే. ఎప్పుడు ప్రేమించారు చెప్పండి? ఈ ప్రపంచానికి పునాది వేయబడక మునిపే ఆయన మనలను ప్రేమించాడు. కాబట్టే చూడండి, 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉన్నాయి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ముందుగా ప్రేమించబడిన వారం, తర్వాత ఏర్పాటు చేసుకొనబడిన వారం. ఈ 2 విషయాలు చాలా విలువైనవి. మొట్టమొదటి విషయం ప్రేమించబడిన వారము. మొదటి విషయము ప్రేమించబడిన వారు. ఏ విధంగా ప్రేమించబడినామో ఒకసారి మనము ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం చదువుదాం.
ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 8వ వచనం. అందరు తీయండి. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 8వ వచనం. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక. ఎలాంటి వాడంట? అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుక. ఈయనెవరంట? ప్రేమించే దేవుడు. ఆయన మనలను ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు అనేది వాళ్ళకు తర్వాత చూద్దాం. ఆయన ముందుగా మనలను ప్రేమించినవాడు. యెహోవా మిమ్మును ప్రేమించినవాడు. ఇంకొక మాట చూద్దాం, 13వ వచనం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలము, నీ భూఫలము, నీ సస్యఫలము, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. ఆయన మనలను ప్రేమించినాడు కాబట్టి భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో మనకు కనబడతా ఉన్నాయి. అభివృద్ధి చేశాడు, ఆశీర్వదించాడు. ఆశీర్వదించడం ద్వారా మానవుడు అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. మరి ఒక చిన్న పని చేయగలిగి అతడు అభివృద్ధి చెందాడు అని అంటే దానికి మూల కారణం దేవుని చేత ప్రేమించబడుట. ఈ దేవుని యొక్క ప్రేమ మానవుల మీద ఎప్పటి నుండి ఉంది అని అంటే జగత్తు పునాది వేయబడక మునిపే. అర్థమైందా? జగత్తు పునాది వేయబడక మునిపే ఒక ప్రణాళిక. దేవుని చేత ప్రేమించబడుట. దేవుని చేత ప్రేమించబడటం అనేది చాలా గొప్ప విషయం. మొదట మనల్ని ప్రేమించలేదు, కానీ ఆయనే మొదట మనలను ప్రేమించెను. ఒకసారి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను. ఎవరు ప్రేమించారు చెప్పండి? మొట్టమొదటిగా దేవుడు ప్రేమించాడు. తర్వాతే మనం ప్రేమిస్తున్నాం. అదే మొట్టమొదటి నుంచి మనం ప్రేమించిన వారమైతే మనం ఎలా ఉండేవాళ్ళం? నేను పుట్టక ముందు నుంచే యేసుని ప్రేమిస్తున్నాను, నేను నా బాల్య దశ నుండే దేవుని ప్రేమిస్తున్నానని మనం చెప్పగలుగుతాం. కానీ అప్పటి నుండి కాదు కదా. మనం ఎదిగిన తర్వాత, అవగాహన వచ్చిన తర్వాత, మంచి చెడులు తెలుసుకున్న తర్వాత, లోకములో పాపాలన్నీ జరిగించిన తర్వాత, చేయరాని పనులన్నీ చేసిన తర్వాత, పాపమును గూర్చిన మనం భయపడి, అయ్యో ఈ పాపం చేస్తే నేను నరకానికి వెళతాను, ఈ పాపం చేస్తే నేను పాతాళములకు త్రోసివేయబడతాను, నిత్య అగ్నిగుండములోనికి నేను వెళ్ళిపోతాను అని భయపడి మనం ఏం చేసాం? యేసు దగ్గరికి వచ్చాం. ఎందుకంటే యేసు మాత్రమే రక్షించగలడు, ఆ ప్రభువు మాత్రమే మనల్ని విడిపించగలడు. ఆయన మనుషులందరినీ ప్రేమించినటువంటి వాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళితే మన పాపాలు క్షమించబడతాయి అనే ఉద్దేశంతో ప్రభు దగ్గరికి తర్వాత వచ్చాం. మనం ముందుగా ప్రేమించిన వారు ఎవరు అని అంటే దేవుడే మొదట మనలను ప్రేమించాడు. చూడండి, మరి దేవుడే మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమించినటువంటి దేవుని యొక్క ప్రేమ ఎలాంటిది అని అంటే ఆ ప్రేమ మహాప్రేమ. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చివరి భాగంలో ఉంది. మరి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము, ఎటువంటి స్థితిలో మనం ప్రేమించబడ్డాం? అపరాధాల చేత, పాపముల చేత చనిపోయినటువంటి వారుగా ఉన్నప్పుడు. ఎవడైనా తప్పు చేసి పొరపాటున చచ్చిపోయింది అనుకో, అమ్మో వాడి దగ్గరికి వెళ్ళకూడదురా అంట. ఎందుకంటే వాడి దగ్గరికి వెళ్తే వాడి పాపాలన్నీ నాకు చుట్టుకుంటాయి. కాబట్టి మనమైతే దూరంగా వెళ్ళిపోతాం. కానీ ప్రభు అయితే ఆయన తన ప్రేమను మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆయన తన ప్రేమను మన పట్ల వెల్లడిపరుస్తూ ఉన్నాడు.
మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం, ఎప్పుడంట? అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు. చచ్చిన వాళ్ళని ఎవరు ప్రేమిస్తారు? ఒక్క యేసు తప్ప ఎవరు ప్రేమిస్తారండి? ఎవరు ప్రేమించరు కదా. తన మహాప్రేమ, ఆయన చూపిన ప్రేమ ఎలాంటిదంట? మన ఎడల చూపిన తన మహాప్రేమ. ప్రేమించాడు, కానీ ఆ ప్రేమ ఎలాంటిది? మహాప్రేమ. వీడు చావడానికి వీల్లేదు, ఎలాగైనా బ్రతికించాలి. ఇంతకు మనిషి ఎప్పుడు చనిపోయాడు? మరి మనందరం బతికే ఉన్నాం కదా, చూస్తున్నాం, కదులుతున్నాం, మాట్లాడుతున్నాం, అన్ని పనులు చేసుకుంటున్నాం కదా. మనం చచ్చిన వారమని ఎట్లా నిర్ధారణ అయింది? ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో ప్రభు చెప్పిన మాట చూద్దాం. అయితే 2వ అధ్యాయం 17వ వచనం చదవము. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఆ రోజే మనిషి చనిపోయాడు. ఆ రోజే మనిషి ఏమయ్యాడంట? చనిపోయాడు. ఎవరు చెప్తున్నారు ఆ మాట? ప్రభు చెబుతున్నాడు. కాబట్టి నీవు వాటిని తిను దినమున, ఏ రోజైతే ఆదాము అవ్వలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ వచ్చారో, దేవుడు చేయకూడదు అనే ఆజ్ఞను అతిక్రమించారో, అటువంటి ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా వారు పాపము చేసిన వారుగా మారారు. మరి పాపము చేసిన వారికి జీతం ఏంటి? చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. పాపానికి జీతం ఏంటో ఇక్కడ రాయబడింది. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. సిన్ ఈజ్ గివింగ్ డెత్. పాపము మరణాన్ని తీసుకొస్తా ఉంది. కాబట్టి ఆదాము చేసిన దోషాన్ని, మన పితరుడైన మన తండ్రి అయిన ఆదాము చేసిన దోషాన్ని పిల్లలమైన మనము ఇప్పుడేం చేస్తున్నామంటే బ్రతకడానికి మనం ఏం చేస్తున్నాం? ప్రయత్నం చేస్తున్నాం. ప్రభువా, నేను బ్రతకాలి, నన్ను బ్రతికించు. పాపము వలన వచ్చే జీతమైన ఆ మరణాన్ని నేను జయించి ఏం చేయాలి? జయించి నీ బిడ్డగా మారిపోవాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవాలి. ఎవరు చదవట్లేదేంటి? చదవండి. యాకోబు పత్రిక 1:15 చదవండి. 1:15 అమ్మా, చదవండి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. దురాశ, ఆశ కాదు ఇది, దురాశ. ఆశలు 3-4 రకాల ఆశలు ఉన్నాయి. ఒకటి ఆశ, రెండవది అత్యాశ, మూడవది దురాశ, నాలుగవది ఇట్లా చెప్పుకుండా పోతే చాలా ఉంటాయి, దొరుకుతాయి మనకి. దురాశ అంటే ఆ పండు తినాలి. మరి ఆ పండు తింటే దేవుని ఆజ్ఞ ఏమవుతుంది? యోసేపులాగా ఆలోచించలేదు, యోబులాగా ఆలోచించలేదు. ప్రభు యేసుక్రీస్తు ఏ విధమైన పవిత్రత కలిగి జీవిస్తూ వచ్చాడో అలా ఆలోచించలేదు. వీడైతే వెంటనే కోసుకొని వచ్చి తిన్నారు. దేవుడు చేయొద్దు అని చెప్పిన ఆ పని చేశారు. కాబట్టి పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణము పొందినటువంటి వారుగా ఉన్నారు. దేవుని నుండి శాశ్వతమైన ఎడబాటు. మరణం అంటే ఏంటమ్మా? ఎడబాటు. దేనికి ఎడబాటు? శరీరానికి ఆత్మకు ఎడబాటు. శరీరానికి ఆత్మ ఎందుకు ఎడబాటు అయిపోతుందంటే, శరీరము మట్టిలో నుంచి వచ్చింది, ఆత్మ దేవుని నుండి వచ్చింది.
దేవుని నుండి వచ్చిన ఆత్మ దేవుడు తీసుకుంటున్నాడు కాబట్టి మనిషి మరణిస్తున్నాడు. అలా తీసుకోకుండా ఉండాలనంటే ఈ శరీరము ఆత్మతో ఏకమవ్వాలి. ఇప్పుడు శరీరము ఆత్మ కలిసి ఉన్నాయి. బాగానే ఆరాధన చేస్తున్నా, పాట పాడుతున్నాం, కానీ ఈ శరీరము లోకానికి మమేకమవుతుంది, ఆత్మకు వ్యతిరేకమైపోతుంది. అందువల్ల మనుషులు ఏమైపోతున్నారంటే మరణించిన వారుగా మారిపోతున్నారు. ఇటువంటి వారిని ప్రభు ఏం చేశాడు? ఇక్కడ మనం చూస్తున్నాం మహాప్రేమ. ఏ ప్రేమ చూపించాడు చెప్పండి? మొట్టమొదటిగా ప్రేమించిన దేవుడు, తర్వాత మహాప్రేమ చూపించాడంట. ఎలా ప్రేమ? మహాప్రేమ. ఆ మహాప్రేమ గ్రేట్ లవ్ అంటారు. గ్రేట్ లవ్, గొప్ప ప్రేమ. ఆ మహాప్రేమ లేకపోతే ఈరోజు మనము ఇక్కడ కూర్చొని ఆరాధించేసేవారం కాదు. తర్వాత మూడో ప్రేమ చూద్దాం రండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 31:3. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను. ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? ఇర్మియాకు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ఇర్మియాకు ప్రత్యక్షమయ్యాడు అంటే, మరి ఇశ్రాయేలీయుల వంశస్థులందరూ కూడా దేవుని బిడ్డలై ఉన్నారు. మొదటి వచనంలో రాయబడింది, యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడినయుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. మరి ప్రజల పట్ల ఏ విధమైన ప్రేమను కలిగి ఉన్నాడో ఇక్కడ మనం చూస్తాం. 3వ వచనం, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. సహితము అనే మాట ఇందాక మనం చదివాం. ఇక్కడ కూడా గనుక అనే మాట వచ్చింది. అంటే శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించాడు. ఒకటి, మహాప్రేమతో ఆయన మనల్ని ప్రేమించారు. ఇక్కడ శాశ్వతమైన ప్రేమ, ఎటర్నల్ లవ్, అన్ఫాలింగ్ లవ్, అన్ఫెయిలింగ్ లవ్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమ అంటే కొన్ని రోజులు ప్రేమించి కొన్ని రోజులు పక్కన పెట్టి ఇటువంటి ప్రేమ కాదు. దేవుడు మానవుని పట్ల చూపించినది శాశ్వతమైన ప్రేమ. కానీ మనుషులు ఏమంటున్నారు తెలుసా? నువ్వు మమ్మల్ని ప్రేమించావా? ఎప్పుడు ప్రేమించావు ప్రభువా అని అడుగుతున్నారు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం చదవండి ఆ మాట. మనుషుడు అడుగుతున్న ప్రశ్న ఒక్కసారి చూద్దాం. మలాకీ గ్రంథం 1:2 చదువు. పాత నిబంధనలో చివరి పుస్తకం, మధ్యలో ఒక తెల్లగా అయితే ఉంటుంది. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. ఏం చూపించాడంట? నేను మీ పట్ల ప్రేమ చూపించాను. అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఐగుప్తులో నివసిస్తున్నప్పుడు, కనాను దేశానికి తీసుకొని వస్తున్నప్పుడు మిమ్మల్ని ప్రేమించాను. మిమ్మల్ని విడువక ఎడబాయక నిన్ను ప్రేమిస్తూ వచ్చాను. ఎలాంటి ప్రేమ తెలుసా? శాశ్వతమైన ప్రేమ, మహాప్రేమ దేవుడు ఆ ప్రజల పట్ల చూపిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమను మనము ఘనపరచాలి. ఆ ప్రభు మన మీద చూపించిన ఆ ప్రేమను మనము పొగడాలి, మనము కీర్తించాలి, మనము ఆరాధించాలి. ఎంత ప్రేమ నాపై చూపించావా? తల్లిదండ్రుల కన్నా మిన్నైన ప్రేమ చూపించాడు. భార్యాభర్తల కన్నా వాళ్ళ ప్రేమ ఎలాంటిదంటే, భార్యాభర్తల ప్రేమ నూనె ఉన్నంత వరకే కదా. నూనె ఉన్నంత వరకు అది వెలుగుతుంది, తర్వాత ఆరిపోతుంది. మరి బంధువుల ప్రేమ ఎలాంటిది అని మనం చూస్తే, బంధువుల ప్రేమ ఎలాంటిది? బస్ ఎక్కి టాటా చెప్పేంతవరకే కదా. వెళ్ళరా 4 రోజులు ఉన్నాము, ఇంత నా డబ్బులన్నీ అయిపోయాయి, లెక్కలు వేసుకుంటాం ఇంటికి వచ్చాక. అమ్మ ఎంత ఖర్చు అయింది ఈ వారం రోజులన్నా.
బంధువుల ప్రేమ గడ్డి పువ్వు లాంటిది. ఈ గడ్డి పువ్వు ఏ విధంగా ఉదయాన్న మరి పూసిన ఆ పువ్వు సాయంత్రానికి వాడిపోతుందో అలాంటిది. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమ అది ఎప్పటికీ వాడబారని ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తూ వచ్చాడు. ఎలాంటి ప్రేమ అంటే చెప్పండి? శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో ఎవరైతే ప్రభువును ప్రేమిస్తారో, అంటే ప్రతి విషయంలో కూడా దేవుని పట్ల ప్రేమను మరి ఇష్టాన్ని కలిగి ఉంటారో అటువంటి వారిని దేవుడు మరి అభివృద్ధి పరిచి ఆశీర్వదించి గొప్పవారిగా చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం మనము నేర్చుకోవాలి. దేవుడు కోరుకునేది కూడా అదే. ఎవరైతే పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ఆయన్ని ప్రేమిస్తారో, ఆయన ఘనపరుస్తారో అది దేవుడు చాలా ఇష్టపడతాడు. ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమించాడో మనం కూడా ఆయన ఆ విధంగా ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం మనం అలవాటు చేసుకోవాలి. మనం ఎలా దేవుణ్ణి ప్రేమించాలంట ఒక్కసారి యెహోషువ గ్రంథంలో ఆ మాట చూద్దారండి. 23వ అధ్యాయం 11వ వచనం. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనం చదవన్నా. కాబట్టి మీరు బహుజాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. బహుజాగ్రత్త పడి. ఎందుకు బహుజాగ్రత్త పడాలనంటే మనము మన ప్రేమ దేవునికి ఇష్టమైందిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనం ఏ విధంగా దేవుని ప్రేమిస్తున్నాం? మనం ఈ లోకాన్ని ప్రేమించిన వారమైతే దేవుణ్ణి మనము ప్రేమించలేము. కాబట్టి ఆయనను ప్రేమించడానికి, ఆయన పట్ల ఆశను ఆసక్తిని కలిగినటువంటి వారుగా ప్రభు ఎలాగ మనల్ని ప్రేమించాడో ఒకసారి ఒక విషయం మీకు చెప్పి నేను ఆరాధనలోకి మిమ్మల్ని నడిపిస్తాను. అదేంటంటే, లాజరు అనే మరియా మార్తల సహోదరుడు చనిపోయాడు. ఎన్ని రోజులు ఉన్నాడు సమాధిలో? 4 రోజులు ఉన్నాడు. 4 రోజులు ఉన్న తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఇక్కడ ఏమంటున్నారంటే, వాళ్ళు ఈ 4 రోజులు చనిపోయిన తర్వాత ప్రభు అక్కడికి వచ్చాడు. అక్కడికి వస్తే ఆ మార్త ఆయన ఎదుర్కోవడానికి వచ్చి అంటుంది కదా, నీవు ప్రేమించు లాజరు రోగి అయి ఉన్నాడు. 3వ వచనం. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు. ఎవరు ప్రేమించువాడు ఏమయ్యారంట? రోగి. ప్రభు చేత ప్రేమించబడిన ఆ యొక్క వ్యక్తి ఏమైంది? రోగి అయి ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు ఆ చనిపోయిన సమయంలో అక్కడికి రాలేదు. అక్కడికి రాకుండా ఆగిపోయాడు. మరి ఆగిపోయినప్పుడు 35వ వచనం చదవండి. కాబట్టి యూదులు చూడుడని చెప్పుకొనిరి. ఏం చేశారంట? ఇదిగో చూడు, లాజరును ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత ప్రేమించాడో చూడండి అని చెప్తున్నారు. యూదులందరూ అనుకున్నారు యేసు ప్రభువే కన్నీళ్లు విడిచేంత సందర్భం వచ్చిందంటే ఎంతగా ప్రేమించాడో చూడండి. యేసు ప్రభువుకు మరి ఆ కన్నీళ్లు ఎందుకు వచ్చాయో తెలుసా? అక్కడున్న వాళ్ళందరూ ఏడుస్తున్నారు, ఇంట్లో వాళ్ళు ఏడుస్తున్నారు, మరియా మార్తలు ఏడుస్తున్నారు, బంధువులు ఏడుస్తున్నారు, ప్రతి ఒక్కరు ఏడుస్తుంటే ఆయన కూడా వాళ్ళతో పాటు మనం కూడా ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు అన్నీ గుర్తు చేసుకుని ఏడుస్తూ ఉంటారు. మనకు కూడా అవన్నీ కూడా నిజంగా ఇంత ప్రేమించబడ్డారా, ఇంతగా ఈ వ్యక్తి ఆ కుటుంబంతో అనుబంధం కలిగి ఉన్నాడా అని అక్కడున్న నిలబడినటువంటి వాళ్ళు కూడా బయటికి కనబడకుండా లోపల ఏడుస్తూ ఉంటారు. నేను చాలా సందర్భాల్లో గమనించాను.
చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆ విధంగా ఆత్మలో మూలుగుతూ యేసు కన్నీళ్లు విడిచిన పరిస్థితిని మనం ఇక్కడ చూడగలుగుతాం. ప్రేమించాడు కాబట్టి లాజరు కొరకు కన్నీరు కార్చాడు. మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. కన్నీళ్లు విడవటం, అయ్యో అని బాధపడటం గొప్ప, ప్రాణం పెట్టడం గొప్ప? చెప్పండి. ప్రాణం ఇవ్వడం అనేది చాలా విలువైనది. కాబట్టి ఆయన మరి మన కొరకు మనల్ని ప్రేమించాడు కాబట్టి 3 ప్రేమలు చూసాం. ఒకటి, దేవుడు ప్రేమించాడు. రెండవది, మహాప్రేమ చూపించాడు. మూడవది, శాశ్వతమైన ప్రేమను చూపిస్తూ వచ్చాడు. ఈ సమయంలో ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. అదేంటంటే, మరి దేవుడు ఏ విధమైన ప్రేమను చూపించాడు యెషయా గ్రంథంలో 52వ అధ్యాయము చదువుకొని మనము ఆరో వచనం చదవండి. 6వ వచనం. అమ్మా, 50వ అధ్యాయము 6వ వచనం. సారీ, క్షమించండి. 50వ అధ్యాయము 6వ వచనం. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ప్రేమ అంటే ఇదా? అర్థమైందా? ప్రేమ అంటే ఈ లోకంలో ఏమనుకుంటున్నారు? 2 శరీరాలు పరస్పర వ్యామోహం చేత మరి కలిగి ఉన్నదే ప్రేమ అనే లోకంలో పేరు పెట్టారు. అది కాదు ప్రేమ. ప్రభువైన యేసుక్రీస్తు ఎంతగా మానవుణ్ణి ప్రేమించాడో, యేసుక్రీస్తు ఎంతగా ప్రేమించాడో ఈ మాటల్లో మనం చూడగలుగుతాం. కొట్టువారికి వీపును అప్పగించాడు, వెంట్రుకలు పెరికివేయి వారికి చెంపలు అప్పగించాడు, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి ముఖాన్ని దాచుకోలేదు. అర్థమైందా? ఇది ప్రేమ అంటే. ఒక చెంప కొడితే 2వ చెంప తిప్పు అని మత్తయి సువార్తలో ప్రభు బోధ ఆయన చేసి చూపించాడు. ఆ ప్రేమను కనబరిచాడు. ఎట్లా కనబరిచాడు అని అంటే, ఇక్కడ మనం చూద్దామా? మత్తయి సువార్తలో చూడండి. మత్తయి సువార్తలో కుడి చెంప మీద కొట్టువానికి నీ ఎడమ చెంపను కూడా చూపించమని చెప్పాడు. పదో అధ్యాయం. ఆయన ఏ విధమైన ప్రేమను చూపించాడో మనం ఒక్కసారి చూద్దాం. ఒక నిమిషం. కొండ మీద ప్రసంగం 5, 6, 7 అధ్యాయాలలో ఉంటుంది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట మనం చూస్తాం.
5వ అధ్యాయం 11వ వచనం చదవండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని చెప్తున్నాడు. కాబట్టి అదే అధ్యాయంలో ఉంటుందమ్మా 39 చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుణ్ణి ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఈ ప్రసంగంలో ప్రభు ఏం చెప్తున్నాడంటే, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. తర్వాత దుష్టుని ఎదిరించొద్దు, నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఒకవేళ నీ అంగీ లాగేస్తా ఉంటే అతనికి నీ ఇంకా ఉన్నది కూడా ఇచ్చేసి ఇది కూడా తీసుకోరా అని చెప్పు. అర్థమైందా? కాబట్టి 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళు. ఎందుకు ప్రభు ఈ మాటలు చెప్తున్నాడంటే, యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో మరి ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి ముఖము దాచుకోలేదు, కొట్టువారికి వీపును అప్పగించాడు. ముఖం దాచుకునేటటువంటి దేవుడు. 1 చెంప కొడితే 2వ చెంప తిప్పినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మనం కూడా మరి ఆ ప్రేమను గమనించి, ఇంత ప్రేమ నా మీద చూపించావు ప్రభు అని చెప్పి ఆ ప్రభువుని మనము ఘనపరిచేవారిగా ఉన్నాం. లేచి నిలబడండి, ఒక పాట పాడదాం. ఓ యేసు నీ ప్రేమ పాట సంఖ్య 113 ఉంది. పాత దాంట్లో 111. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశతార పర్వత సముద్రముల కన్న గోపది. ఆకాశతార పర్వత సముద్రముల కన్న గోపది. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే, హృదయము నిండెను ప్రభుని కార్యములు. గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు, స్తుతికి యోగ్యములు. ప్రతి ఉదయ సాయంత్రములు, స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశతార పర్వత సముద్రముల కన్న గోపది. ఆకాశతార పర్వత సముద్రముల కన్న గోపది. సంకట సమయములో సాగాలేకున్నాము, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా. సంకట సమయములో సాగాలేకున్నాము, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా.
మొరకు ముందే తోడానందునంటివి, వింటినంటివి నా మొరకు ముందే తోడానందునంటివి, తోడానందునంటివి. ఓ యేసు నీ